వెంకటరెడ్డి గారు చాలా ఉన్నాయి లిస్టు కొంత లిస్ట్ అయితే నేను చదివాను ఇది కాకుండా చాలా విషయాలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఈ లిస్టు గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే అట్లీస్ట్ ఆ రామాయపట్నం పోర్టునైనా ప్రైవేటు పరం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తారో మళ్ళీ ఆలోచిస్తారో అనే ఉద్దేశంతో అసలు రామాయపట్నం పోర్టుని ఎందుకు అమ్మేసుకోవాలి సార్? ఈశ్వర్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి. అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే సముద్రం వచ్చింది. సో సముద్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు సముద్రం ఆయన కనపడలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు మధ్యలో అది జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం తీసుకొచ్చింది అని అక్కడ వరకే కట్ చేసి టీడీపీ సోషల్ మీడియా వెంకటరెడ్డికి తెలివితేటలు లేవు, నాలెడ్జ్ లేవు, ఈయన కూడా ఒక అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారు సముద్రం తెచ్చారట అని ఆ ముక్క మాత్రమే చేస్తారు. పాపం నాగేశ్వర్ గారు తెలుసు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన కూడా ఇదే బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తెలివితేటలకి మరి సముద్రం ఉంటే అప్పుడు కూడా సముద్రం ఉన్న విషయం తెలిసి మనం పెద్ద యజనరీ కదా, విజనరీ కాదు, పెద్ద యజనరీ అన్నప్పుడు మరి భారతదేశంలో అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రంలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్న విషయం మన యజనరీకి అప్పుడు గుర్తు రాల. యజనరీకి అప్పుడు గుర్తొచ్చుంటే సముద్రం మొత్తాన్ని కూడా మొత్తం పాటలుగా అమ్మేసేవాడు సముద్ర తీరాన్ని. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది పైన, అక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు నెల్లూరు దాకా మొత్తంగా ఏదైతే ఒక 50 కిలోమీటర్లు నీకు, ఇంకొక 50 కిలోమీటర్లు నీకు, ఇంకొక 50 కిలోమీటర్లు నీకు అని అమ్మేసేవాడు. అప్పుడు పాపం ఈ సముద్రం ఆయన గుర్తురాలి అమ్మటానికి. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే అత్యధిక సముద్ర తీరం ఉన్నది మన రాష్ట్రం కాబట్టి దాన్ని ఆ బ్లూ ఎకానమీ రూపంలోనే మనం దానికి సంపద అనేది సృష్టించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ, ఒక ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలనేటటువంటి ఆలోచనతో 26,500 కోట్ల రూపాయల ఖర్చుతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్మమ్మో కరెక్టే, ఇది సంపద మొత్తం ఇది రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది, రాష్ట్రానికి వస్తే నాకేం వస్తాయి డబ్బులు, అదే నీకులాగా పంచుకుంటే అది నవయుగాకు, వర్షాగాలకు, ఉల్ఫాగాలకు, లుల్లుగాలకు ఇలా ఎవడో ఒకటికి ఇచ్చేస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అప్పుడు ఆయనకు సంపద వచ్చింది కదా అనేటటువంటి ఆలోచనతో రామాయపట్నం పోర్టుతో పాటు మిగిలిన పోర్టుల్ని, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్తో పాటు మిగిలిన ఫిషింగ్ హార్బర్ని, ఫిష్ ల్యాండ్ సెంటర్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి కార్యక్రమానికి పార్టులుగా శ్రీకారం చుట్టాడు.